T20 వరల్డ్ కప్ 2024 ఆరంభం అదిరిపోయింది. ప్రారంభ మ్యాచ్లోనే పరుగుల వరద పారింది. డల్లాస్ వేదికగా కెనడాతో జరిగినటువంటి తొలి మ్యాచ్లో ఆతిథ్య అమెరికా జట్టు 7 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. గ్రూప్ ఏలో ఘనంగా బోని కొట్టి 2 పాయింట్లు సాధించింది అమెరికా. ఈ గ్రూప్ ఏలోనే ఇండియా కూడా ఉన్న సంగతి మనకు తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసినటువంటి కెనడా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 194 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెనడా ఇన్నింగ్స్లో నవనీత్ ధాలివాల్ 44 బంతుల్లో 6 ఫోర్లు 3 సిక్సర్లతోటి 61 పరుగులు, నికోలస్ కిర్టన్ 31 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్సర్లతోటి 51 పరుగులు చేసి అర్ధశతకాలు సాధించారు. ఇక అమెరికా బౌలర్లలో అలీఖాన్, హర్మీత్ సింగ్, కోరే అండర్సన్ తలా 1 వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనలో అమెరికా 17.4 ఓవర్లలోనే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అమెరికా ఇన్నింగ్స్లో అరోన్ జోన్స్ 40 బంతుల్లోనే 4 ఫోర్లు ఏకంగా 10 సిక్సర్లతోటి 90 పరుగులు చేసి నాటౌట్గా నిలవగా, ఆండ్రిస్ గోస్ 46 బంతుల్లో 7 ఫోర్లు 3 సిక్సర్లతోటి 65 పరుగులు చేసి మెరుపు హాఫ్ సెంచరీలు బాదారు వీరిద్దరి విజృంభణతోటి అమెరికాకు ఘన విజయం దక్కింది. T20లలో అమెరికాకు ఇదే అత్యధిక విజయవంతమైన లక్ష్య ఛేదన. ఇక చేజింగ్లో అమెరికాకు శుభారంభం ఏమీ దక్కలేదు. ఓపెనర్ స్టీవెన్ టేలర్ను ఖాతా తెరవకముందే కలీం సనా అవుట్ చేశాడు. ఇక కెప్టెన్ మొనార్క్ పటేల్తో కలిసి వన్డౌన్లో వచ్చినటువంటి ఆండ్రిస్ గౌస్ ఇన్నింగ్స్ను చక్కదిద్దడానికి ప్రయత్నించాడు. వీరిద్దరూ కలిసి నిలకడగా ఆడటంతో యుఎస్ఏ పవర్ ప్లేలో 41 పరుగులు చేసింది. 8 ఓవర్లకు అమెరికా జట్టు స్కోరు 48 పరుగులు మాత్రమే. అంటే ఓవర్కి సగటున 6 పరుగులు మాత్రమే. లక్ష్య ఛేదనకు ఇది ఏమాత్రమూ సరిపోదు. ఎందుకంటే లక్ష్యం భారీగా ఉంది కాబట్టి మరి పవర్ ప్లే ముగిసిన తర్వాత కూడా వీళ్ళు వేగంగా పరుగులు చేయలేకపోయారు. అయితే కెప్టెన్ మోనార్క్ పటేల్ అవుట్ అయిన తర్వాత వచ్చినటువంటి ఆరోన్ జోన్స్ వచ్చిన తర్వాత ఇన్నింగ్స్ యొక్క రూపురేఖలే మారిపోయాయి. ఆండ్రిస్తో కలిసి ఆరోన్ జోన్స్ విధ్వంసమే సృష్టించారు. వీరిద్దరూ ఎడాపెడా బౌండరీలు బాదటంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. లక్ష్యం క్రమంగా కరిగిపోయింది. ఈ క్రమంలో వీరిద్దరూ అర్ధశతకాలు సాధించారు. అయితే ఆఖర్లో ఆండ్రిస్ అవుట్ అయినప్పటికీ కోరే అండర్సన్తో కలిపి ఆరోన్ జోన్స్ అమెరికాను విజయ తీరాలకు చేర్చాడు. అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ దిగినటువంటి కెనడాకు శుభారంభమే దక్కింది. ఓపెనర్లు ఆరోన్ జాన్సన్, నవనీత్ దూకుడుగా ఆడటంతో పవర్ ప్లేలో కెనడా 50 పరుగులు సాధించింది. అయితే స్వల్ప వ్యవధిలోనే ఆరోను, పర్గత్ సింగ్ అవుట్ అయ్యారు. ఈ దశలో బ్యాటింగ్కి వచ్చినటువంటి నికోలస్తో కలిసి నవనీత్ ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. ఈ క్రమంలో ఇద్దరు కూడా అర్ధశతకాలు అందుకున్నారు. ఆఖర్లో శ్రేయస్ 16 బంతుల్లోనే 2 ఫోర్లు 2 సిక్సర్లతో కలిపి 32 పరుగులు చేసి నాటౌట్గా నిలవడంతో కెనడా భారీ స్కోరు సాధించింది. ఇక ఈ మ్యాచ్ స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేపట్టిన కెనడా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్లు కెనడాకు శుభారంభాన్ని అందించారు. అరోన్ జాన్సన్ 16 బంతుల్లో 5 ఫోర్లతోటి 23 పరుగులు చేసి హర్మీత్ సింగ్ బౌలింగ్లో కుమార్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మరొక ఓపెనర్ నవనీత్ ధాలివాల్ 44 బంతుల్లో 6 ఫోర్లు 3 సిక్సర్లతోటి 61 పరుగులు చేసి కోరే అండర్సన్ బౌలింగ్లో జెస్సీ సింగ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి పర్గత్ సింగ్ 7 బంతులు ఎదుర్కొని కేవలం 5 పరుగులు మాత్రమే చేసి రన్అట్ అయ్యాడు. 4వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి నికోలస్ కిర్టన్ 31 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు 2 సిక్సర్లతోటి 51 పరుగులు చేసి అలీఖాన్ బౌలింగ్లో కోరే అండర్సన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత శ్రేయస్ మొవ్వా 16 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు 2 సిక్సర్లతోటి 32 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. దిల్ప్రీత్ సింగ్ 5 బంతుల్లో 1 ఫోరు 1 సిక్సర్ తోటి 11 పరుగులు చేసి రన్అట్ కాగా, దిల్లాన్ హేల్గర్ 1 బంతి ఎదుర్కొని 1 పరుగు చేసి నాట్అవుట్గా నిలిచాడు. దీంతో కెనడా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఇక అమెరికా బౌలర్లలో అలీఖాన్, హర్మీత్ సింగ్, అదేవిధంగా కోరే అండర్సన్ వీరు ముగ్గురు తలా 1 వికెట్ తీశారు. అయితే హర్మీత్ సింగ్ చాలా చక్కటి బౌలింగ్ వేశాడు. ఓవర్కి సగటున 6.8 చొప్పున మాత్రమే పరుగులిచ్చి పరుగులను చక్కగా నియంత్రించాడు. 195 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించినటువంటి అమెరికాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ స్టీవెన్ టేలర్ 2 బంతులు ఎదుర్కొని కలీం సనా బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా డక్అవుట్ కావడం జరిగింది. ఇక మరొక ఓపెనర్ కెప్టెన్ మొనార్క్ పటేల్ 16 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లతోటి 16 పరుగులు చేసి హేల్గర్ బౌలింగ్లో శ్రేయస్ మొవ్వాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి ఆండ్రిస్ గౌస్ 46 బంతుల్లో 7 ఫోర్లు 3 సిక్సర్లతోటి 65 పరుగులు చేసి నిఖిల్ దత్తా బౌలింగ్లో అరోన్ జాన్సన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా, అరోన్ జోన్స్ 40 బంతుల్లోనే 4 ఫోర్లు 10 సిక్సర్లతోటి
94 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఇక చివరిలో బ్యాటింగ్ వచ్చినటువంటి కోరే అండర్సన్ 5 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు చేసి నాటౌట్గా నిలవడంతో అమెరికా 17.4 ఓవర్లలోనే కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 197 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించింది. ఇక కెనడా బౌలర్లలో కలీం సనా 1 వికెట్, దిలాన్ హేల్గర్ అదేవిధంగా నిఖిల్ దత్తా కూడా ముగ్గురు కూడా తలా 1 వికెట్ తీయటం జరిగింది. తన అద్భుతమైనటువంటి బ్యాటింగ్ తోటి 94 పరుగులు చేసి కేవలం 40 బంతుల్లోనే 4 ఫోర్లు ఏకంగా 10 సిక్సర్లతోటి 94 పరుగులు చేసి చివరికంట నాటౌట్గా నిలిచి అమెరికా విజయంలో కీలకమైన పాత్ర పోషించిన అరుణ్ జోన్స్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. గ్రూప్ ఏలో ఉన్నటువంటి అమెరికా ఈ విజయంతో 2 పాయింట్లు సాధించి ఖాతాను తెరిచింది. గ్రూప్ ఏలో అమెరికాతో పాటు ఇండియా, పాకిస్తాన్, ఐర్లాండ్, కెనడా జట్లు ఉన్న సంగతి తెలిసింది. ఇప్పుడు కెనడా పైన అమెరికా గెలిచింది. ఇక అమెరికా గెలవడానికి ఏమైనా ఛాన్స్ ఉందంటే ఐర్లాండ్ మీద గట్టిగా ప్రయత్నించాలి. ఇండియా, పాకిస్తాన్ మీద అమెరికా గెలవడం అనేది దాదాపు అసాధ్యమే. అయితే ఏది అసాధ్యమైతే కాదు, సంచలన విజయాలు సాధించవచ్చు. ఏ జట్టు కూడా మనము తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. కానీ ఇండియా మీద, పాకిస్తాన్ మీద అమెరికా గెలవాలంటే మాత్రము చాలా చెమటోడ్చాల్సి ఉంటుంది. సో ఏమైనా ఆశ ఉంటే ఐర్లాండ్ మీద గెలవచ్చు. ఐర్లాండ్ కూడా అమెరికాను ఓడించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అమెరికా క్రికెట్లో చాలా వెనుకబడి ఉంది. కానీ ఐర్లాండ్ మాత్రము అప్పుడప్పుడు అంతర్జాతీయ క్రికెట్ ఆడుతూ తన సత్తాను చాటుతూనే ఉంది. కాబట్టి ఐర్లాండ్ మీద గెలవడం కూడా అమెరికాకు కష్టమే. వాస్తవానికి కెనడా మీద గెలవడమే అమెరికాకు ఇది ఒక సంచలన విజయం అని చెప్పాలి. గ్రూప్ ఏలో అన్నిటికంటే కింది స్థాయి జట్టు అమెరికా అని చెప్పాలి. అఫ్కోర్స్ ప్రపంచంలో అగ్రస్థాయి జట్టు అమెరికా అయినప్పటికీ క్రికెట్లో మాత్రం అమెరికా వెనుకబడి ఉంది. అలాంటి అమెరికా కెనడా మీద విజయం సాధించిందంటే అది సంచలన విజయమే. అది కూడా అమెరికా క్రికెట్ చరిత్రలోనే అతి భారీ లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించి రికార్డు సృష్టించినటువంటి అమెరికా మరి ఈ గ్రూప్ ఏలో మరేమైనా సంచలన విజయాలను నమోదు చేస్తుందా చూడాలి. ఐర్లాండ్ మీద కష్టపడితే గెలవచ్చు, కానీ ఇండియా, పాకిస్తాన్ మీద మాత్రం గెలిస్తే అది వరల్డ్ కప్ చరిత్రలోనే పెను సంచలనంగా మారే అవకాశం ఉంటుంది. మరి అమెరికా పోరాడితే పోయేదేమీ లేదు, గట్టిగానే తెగించి ఆడేటువంటి అవకాశం ఉంటుంది. సో చూడాలి మరి రాబోయేటువంటి మ్యాచ్లలో అమెరికా మరేమైనా సంచలన విజయాలు సాధిస్తుందేమో.